హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్ లైఫ్ స్టైల్. ఏంటి ఇలా బట్టలు ముందు తీసుకున్నా అనుకుంటున్నారండి. సో రేపు మా అత్తయ్య వాళ్ళ హౌస్కి వెళ్ళిపోతున్నా అని చెప్పి ముందు రోజే లగేజ్ అంతా ప్యాకింగ్ కోసం ఇలా బట్టలు ముందు తీసుకొని మా మమ్మీ హెల్ప్తో నేను మా మమ్మీ పిల్లల బట్టలు నా బట్టలు అనేవి ప్యాక్ చేసుకొని ఇలా హోల్ చేసి పెట్టేసుకున్నామని, సో దట్ ఈజీగా ఉంటుంది తీసుకొని వెళ్ళేటప్పుడు అని చెప్పి. చాలా అయినాయండి, దగ్గరగా ఫోర్ బ్యాగ్స్ పెట్టాయి. సో అవన్నీ అయిపోయాక ఈవినింగ్ అయింది. అలాగే మా ఇంటి నుంచి సలుగుడు పంపించాలి అని చెప్పి మా మమ్మీ సలుగుడు చేస్తున్నారండి. ఇలా కోకోనట్ గసగసాలు అవన్నీ బాగా ఫ్రై చేసి పెట్టేసుకున్నారండి పక్కన. తర్వాత యాలక్కాయలు కూడా పెట్టుకున్నారు. ఇవన్నీ అయిపోయాక పిండి జల్లించుకుంటున్నారండి. సో దట్ బరకేమన్నా ఉంటే పోతుంది, టేస్ట్గా ఉంటుంది అని చెప్పి. అది అయిపోయాక పంచదార పాకం కోసం పంచదార తీసుకొని పెట్టేసుకొని పొయ్యి మీద నుంచి బాగా మరిపించారండి. పాకం వచ్చాక సలివిడి కూడా రెడీ చేసి పెట్టేశారు. ఇదంతా చేసేలోగా మాకు ఈవినింగ్ అయిపోయిందండి. అండ్ దట్టు నేను వెళ్ళే డేని నా బర్త్డే డేట్. సో మీ బర్త్డే సెలబ్రేషన్స్ లేవు అనుకొని చెప్పి ఐ వాజ్ నార్మల్. అసలు ఏమి ప్లానింగ్ కూడా ఏం లేదు, ఇది చేసుకోవాలి అది చేసుకోవాలి అని. సో మా మమ్మీ వాళ్ళు ఇది చేస్తూ ఉండగా నేను పక్కనే ఉండి ఇదంతా షూట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డే ఎట్లా కుదరదు కదా, ఇవి చేసుకొని పోస్ట్ చేద్దాము అని చెప్పి. సో దట్ నాకు మెమరబుల్గా ఉంటుంది నేను వెళ్ళే డే అని చెప్పి. మా మమ్మీ వాళ్ళందరూ ఇది చేస్తూ ఉంటే బయట ఇలాంటి వాళ్ళు అల్లా చేస్తున్నారు, ఒకసారి చూడండి. నేనున్నా గుడ్ బాయ్. బాబు కిసి ఏడుస్తున్నాడు ఎందుకో. గుడ్ బాయ్ అండి. చిన్న బాబు ఏడుస్తుంటే పెద్ద ఒక కిస్ పెట్టు నలిపేస్తున్నాడు. వాళ్ళిద్దరిని కాంపర్స్ పుడుకోబెట్టుకునేసరికి 11 అయిపోయిందండి. తర్వాత చూస్తున్నారుగా రేపటికి ప్రీ ప్లేడింగ్ చెప్పుకుందామని శారీ సెలెక్ట్ చేసుకోవడానికి ఆ 3 శారీస్లో ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నానండి. మార్నింగ్ హడావిడి లేకుండా సో దట్ ఫాస్ట్గా రెడీ అవ్వచ్చు అని చెప్పి. నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా అనిపించిందండి. సో అందుకని ఇదే సెలెక్ట్ చేసుకున్నా. మార్నింగ్ 10 కల్లా వెళ్ళిపోవాలి అని చెప్పారు పంతులు. సో అందుకని సింపుల్గా ఉంటుందని ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవడానికి రెడీ చేశానండి. నాకు హ్యాండ్స్ బాగా నచ్చే బుట్ట పెట్టించుకొని అలా వదిలేసాను. నాకు ఎలాగో బాక్స్ ఫోల్డింగ్ వచ్చు కాబట్టి ముందుగానే ప్రీ ప్లేడింగ్ చేసుకున్నా. ఇవన్నీ అయిపోయేసరికి నైట్ 11:35 అలా క్రాస్ అయిపోయింది అండి. సో ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది, ఇంకా పడుకుందాం, అట్లీస్ట్ బర్త్డే కోన్ అయినా పెట్టుకుందాం అనుకున్నా. అందులోకి మా హస్బెండ్ వచ్చేసారు. ఇంకా కోన్ కూడా ఏం పెట్టుకోవాలా, పడుకుందాం అని చెప్పి ఓకే వెళ్దాము అనుకునేసరికి నాకు వాటర్ బాటిల్ ఇది అని చెప్పి కొంతసేపు నన్ను అలా కదిలిచ్చారు. 12 అయిపోయాక నేను కళ్ళు మూసుకొని పోయాను, అంతలోకి పడుకుని పోయా. సడన్గా ఇలా కేక్ తీసుకొచ్చి పెట్టి హ్యాపీ బర్త్డే అని చెప్పి చాలా బాగా సర్ప్రైజ్ చేశారండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ డే కుదరదు అని చెప్పి ఆ రోజు నైటే చేయించేశారు. సో అందుకనే కేక్ అనేది మిడ్ నైట్ నేను కట్ చేశానండి. పాపం విరాట్ అయితే భయపడ్డాడంటే నేను అదే రైట్ చేయగానే. ఇంట్లో వాళ్ళతో అండ్ అలాగే సునీల్ అనే వీళ్ళే ఉన్నారు. బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి చాలా ఇవంతా అయిపోయేసరికి 12:30 అయ్యింది. నేను ఇంటికి వెళ్ళిపోతున్నా, నీతో రాకూడదు కదా అని చెప్పి మళ్ళీ తను వెళ్ళిపోతా అన్నారు. సో అయితే వెళ్ళిపోవాలా ఉండొచ్చుగా అనుకున్నా. బట్ వెళ్తా అన్నారు కదా అని ఏం మాట్లాడలేదు. అలా వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారండి. ఎందుకు ఏంటి అనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్ళిపోయిన ఒక 5 minutesకి వచ్చారు. కేక్ ఇదంతా వెనక జస్ట్ నేను రాగా ఉంచేసుకున్న క్లిప్ అనేది కొంచెం గుర్తుగా ఉండాలి అని చెప్పి. ఆ వెనక్కి వచ్చాక మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. మళ్ళీ ఆ గిఫ్ట్ అనేది నేను మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో అడిగానంట, బట్ అడిగిన విషయం కూడా నాకైతే గుర్తు లేదండి. సో తను గుర్తు పెట్టుకొని మరి నాకు అదే గిఫ్ట్ తీసుకొచ్చారు. అది ఏంటి అనుకుంటున్నారా అండి, మీరు చూస్తున్నారుగా మ్యాజిక్. అది నేను అడిగాను, నాకే గుర్తులేదు అని చెప్పి ఎక్స్ప్రెషన్. సో చాలా బాగా నచ్చిందండి. గిఫ్ట్ ఏంటంటే మ్యాజిక్ పిల్లో అండి. ఫస్ట్ అనిపించింది, అంటే చూడగానే అనిపించింది బట్ తెలియలేదు మ్యాజిక్ పిల్లు. ఫస్ట్ ఉన్న పిక్ ఏమో నా మ్యారేజ్ పిక్, ఇప్పుడు చూస్తున్న పిక్ వచ్చేసరికి ఏమో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ, విరాట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను తీర్చుకున్న ఫోటోషూట్ పిక్ అది. సో ఈ 2 పిక్స్తో తను కస్టమైజ్ చేయించారు నాకు ఈ బర్త్డే గిఫ్ట్ అనేది. చాలా బాగా అనిపించిందండి. అంటే అడిగింది
మనమే మర్చిపోయినా వాళ్ళు గుర్తుపెట్టుకొని ఇచ్చింది కొంచెం హ్యాపీనెస్ ఎక్కువ కదండి. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. సో అలా నా మ్యారేజ్ అయిన 3 years తర్వాత నా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి ఇలా కంప్లీట్ అయిపోయాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.